మీరు ఆడిన టైంలో మీ కెప్టెన్ కుంబ్లే అని తెలిసింది. అవునండి. రైట్. ఆయనతో ర్యాపో ఎలా ఉండింది సార్ అప్పుడు మ్యాచ్? ఆయన నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు. వెల్ బోల్డ్ బాయ్ అని చెప్పేసి క్లాప్స్ కొడుతున్నారు. అప్పుడు మీ టీమ్మేట్ ఇప్పుడు ప్రెసెంట్ కేసీఏ ప్రెసిడెంట్ వెంకటేష్ ప్రసాద్ సార్ ఎలా ఉంటుంది సార్ ఆయనతో? ఎందుకంటే ఆయన చాలా స్పోర్టివ్గా ఉంటారు అనేసి నేను విన్నాను సార్. లవ్లీ డార్లింగ్ అండి. సింపుల్ ఒక ట్యాగ్ నేమ్ అంతే. అంతే, లవ్లీ డార్లింగ్ అంతే. లిటరల్లీ మీ దగ్గర 17 to 18 డాగ్స్ ఉన్నాయని తెలిసింది. ఎగ్జాక్ట్ సార్ ఏంటి సార్ అసలు పెట్లో ఎలా స్టార్ట్ అయింది సార్? అమ్మో, అవి నా పెట్స్ కాదండి, నా పిల్లలు. ఓకే. నాకు నాకు ఇంకో 1000 డాగ్స్ ఇచ్చినా కూడా నేను మీరు ఒక అకాడమీ పెడుతున్నారని తెలిసింది అండ్ ఇదొక కాజ్ గురించి పెడుతున్నారని తెలిసింది సార్. అసలు ఏంటి సార్ అకాడమీ విషయం ఏంటి? 3000 రూపాయల్లో బ్యాట్ ఉంటుంది, 3 లక్షల రూపాయల్లో కూడా బ్యాట్ ఉంటుంది. రైట్ సార్. అఫ్ కోర్స్ ఆట మీద కాన్సన్ట్రేషన్ లేనోడు, డెడికేషన్ లేనోడు మీరు 3 లక్షలు బ్యాట్ ఇచ్చినా కూడా వాడు ఆడలేడు. అదే పూర్ పీపుల్ డెడికేషన్ ఉంది, చాలా చక్కగా ఉన్నాడు, వాడు 1500 రూపాయలు బ్యాట్ ఇచ్చినా కూడా సెంచరీ కొడతాడు. ప్రతి 10 మందిలో ఒకరిని పెద్ద క్రికెట్ ఆడించాలనేది నా కోరిక.